పని అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. అందరం కూడా బిగ్గరగా ఆమేన్ చెప్దామా? గౌరవంగా ఆమేన్ చెప్దామా? దయచేసి కూర్చున్నాం. మత్తయి సువార్తను మనం ధ్యానం చేయాలండి. ఇది మరి దేవుని యొక్క వాక్యం, దైవ వాక్కు. దేశంలో కరువు ఏంటయ్యా అంటే దైవ వాక్కు. సంఘములో కరువు ఏంటయ్యా అంటే దైవ వాక్కు. ఆత్మీయ జీవితంలో కరువు ఏంటయ్యా అంటే దైవ వాక్కు. యేసుక్రీస్తు వారు అనేక మాటలు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం వచ్చేసరికి ఒలీవ మీద కొండ మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ లోకం ఎలా నాశనం అవుతుందో చెప్తున్నారు. అలాగే శిష్యులు కూడా యేసు దగ్గరికి వచ్చి, నా రాకడతోనే ఈ లోకం నాశనం అవుతుంది అని చెప్పినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా మీ రాకడతోనే ఈ లోకం నాశనం అవుతుందంటే మరి మీ రాకడ ఎలా ఉంటుంది, మీ రాకడికి సూచనలేంటి అని అడిగా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వెతుకుతున్నారు, శిష్యులు వెతుకుతున్నారు. ఆ శిష్యులతో యేసు పలికినటువంటి మాటల్ని మనము కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-8 వచనాలు. అలాగే మనం కొంచెం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చదువుతున్నాం. ఎందుకు చెప్తానంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ చాయిస్ టు చూస్ బిట్వీన్ ద టూ టెస్టమెంట్స్ అనమాట. అబ్బా నాకు కొత్త నిబంధన ఇష్టమండి, పాత నిబంధన ఇష్టమన్నదంటే తప్పు. అబ్బా నాకు పాత నిబంధన ఇష్టమండి, కొత్త నిబంధన ఇష్టమన్నదంటే తప్పు. ఎందుకంటే రెండు గ్రంథాలు కూడా, రెండు నిబంధనలను కూడా దేవుడు మన మేలు కొరకిచ్చాడు. నమ్మేవారి చేతులెత్తుదామా? దేవునికి స్తోత్రం. అవునండి. కాబట్టి మనం రెండు గ్రంథాలని, రెండు నిబంధనలని ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి 7వ వచనంలో చూస్తే, ఫర్ నేషన్ షల్ రైజ్ అగైన్స్ నేషన్ అండ్ కింగ్డమ్ అగైన్స్ కింగ్డమ్ అండ్ దేర్ షల్ బి ఫ్యామిన్స్ అండ్ ఫెస్టిలెన్సెస్ అండ్ ఎర్త్క్వేక్స్ అండ్ ఇన్ డైవర్స్ ప్లేసెస్. తెలుగులో కూడా చదువుదామండి. మైక్ తీసుకుని చదవండి దయచేసి. అయ్యారండి. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభాలు. సరిపోతుందండి. యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు జరగబోయేది ఏంటంటే అనేక విషయాలు. మత్తయి సువార్త కేంద్రం అండి, ఒక సెంటర్ ఫర్ ప్రాఫెసీస్, అంటే లాస్ట్ డే ఈవెంట్స్, లేకపోతే ఎస్కటాలజీ అంటాం అనమాట. మనం అంత్య దినాల్లో జరిగే వాటికి 24వ అధ్యాయము మూల కేంద్రము అని మనము నమ్మాలి. ఎందుచేతనంటే అది చదివితే మనకు అది అర్థమవుతుంది. అయితే అనేక విషయాలు చెప్తున్నాడు ఈ ఒక్క వర్షంలోనే. దేశం మీదకి దేశం వస్తుందంట, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట, అక్కడక్కడ ఏమొస్తాయంట? కరువులు, భూకంపాలు. ఎక్స్క్యూజ్ మీ. మరి ఈ మాట తెలుగులో కనబడదండి. కనబడదా? ఫెస్టిలెన్సెస్ అనే మాట. ఇక్కడ నేషన్, కింగ్డమ్, ఫ్యామిన్స్ కనబడుతుంది, కానీ ఫెస్టిలెన్సెస్ అనే మాట మనకు కనబడదు. తెలుగు ట్రాన్స్లేషన్లో ఎర్త్క్వేక్, భూకంపాలు ఉన్నాయి అనేక ప్రదేశాల్లో అనేది ఉంటుంది. కానీ ఈ ఫెస్టిలెన్సెస్ అనేది ఏంటంటే కరోనాలు అనమాట. దాని గురించి కాదు. ఈ రోజున మనం ధ్యానం చేయబోయేది ఏంటంటే కరువులను గూర్చి. ఏంటండి? కరువులను గూర్చి. ముఖ్యంగా దేశంలో ఉన్న కరువు, సంఘంలో ఉన్న కరువు, కుటుంబంలో ఉన్న కరువు, మనందరి జీవితాల్లో ఉన్నటువంటి కరువు దేవుని వాక్యం లేకపోవడం, దేవుని వాక్యాన్ని వినకపోవటం. అదెట్లా అని మీరు అడగచ్చు. అయితే ఈ కరువు ఎందుకు వస్తుంది అనేది మీకు ఉపోద్ఘాతంలోనే చెప్పాలి. ఎందుచేతనంటే శత్రువు అయినటువంటి సాతానుడు మనము నిత్య జీవాన్ని పొందకూడదని, నిత్య రాజ్యంలో ప్రవేశించకూడదని, అలాగే నిత్యము ప్రభుని మనం స్తుతించకూడదని, నిత్యము ప్రభుని మనం ఆరాధించకూడదని వాడు పన్నాగం పన్ని మన జీవ కిరీటాన్ని దొంగిలించడానికి వాడు పన్నాగం వేశాడు. ఎలాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, వియట్నాం దేశానికి అమెరికాకి కొన్ని గొడవలు. వియట్నాం దేశానికి అంటే దేశానికి కాదు కానండి, ఆ వియట్నాంలో ఉన్నటువంటి కొంతమంది తిరుగుబాటుదారులు అమెరికా దేశం అక్కడ బేస్, వారి యొక్క మిలిటరీ బేస్ అక్కడ ఉంది వియత్నాంలో.
ఆ వియత్నాంలో ఉన్నటువంటి ఆ బేస్ మీద అటాక్ చేస్తే అమెరికా వారు కూడా వారి మీద అటాక్ చేశారు. కానీ వీరు తప్పించుకుని వెళ్ళిపోతున్నారండి. ఎలాగ తప్పించుకున్నారంటే వీరందరూ కూడా అడవిలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో తెలియని సమయంలో అర్ధరాత్రిలో తెల్లవారుజామున వచ్చి కాల్పులు జరిపేసి బాంబులు వేసేసి అడవిలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళా 3 నెలలు 4 నెలలు రావట్లేదు బయటికి. ఈ అమెరికా వాళ్ళకేమో అడవిలో ఎలాగా ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏం చేయాలో వారికి తెలియట్లేదు. అందుకని మరి అమెరికా వారు చాలా తెలివైన వారు కదా, వారు ఒక పన్నాగంతో వచ్చారు. ఆ పన్నాగం ఏంటంటే ఈ హెలికాప్టర్స్ మీద లేకపోతే ఈ పారాగ్లైడర్స్ ఉంటాయి కదా, వీటి మీద ఏం చేశారంటే పెస్టిసైడ్, క్రిమి సంహారకాలు ఉంటాయి కదా, వాటిని పెద్ద పెద్ద క్యానల్లో నింపి అడవి మీద చల్లుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అనేది మీకు చెప్తాను. ఆ అడవి మీద చల్లినటువంటి 2-3 రోజులకి దట్టమైన అడవులు ఎలాగైపోయినాయి అండి, పంట భూములు కూడా, వారికి పండే పంటలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే చచ్చిపోయినాయి. చెట్లన్నీ తినడానికి ఏది ఆహారం లేదు. ఆ చెట్లన్నీ చచ్చిపోయి కొమ్మలన్నీ వారిపోతే అప్పుడు విమానం మీద వారు వెళ్తూ ఎక్కడెక్కడ ఎవరున్నారు శిబిరాలకు బాగా కనబడుతున్నాయి, వాటి మీద బాంబులు వేసి వారిని చంపేశారు. అయితే అదెందుకు మాకు చెప్తున్నారు అంటే, అప్పుడెప్పుడో జరిగినటువంటి ఈ వియత్నాం వార్లో ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డలు ఈ విధంగా పుడుతున్నారు. దీస్ ఆర్ నాట్ గ్రాఫిక్స్ అండి, ఏఐ జనరేటెడ్ కాదు ఇవి. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డలు ఇలా పుడుతున్నారంటండి. చర్మ వ్యాధులతో, కొంతమందికి చేతులు లేకుండా కాళ్ళు లేకుండా, కొంతమందికి కళ్ళు పెద్దగా బుర్ర పెద్దగా, కొంతమంది కడుపు పెద్దగా కాళ్ళు పని చేయకోకుండా. అప్పుడెప్పుడో జరిగినటువంటి ఆ పెస్టిసైడ్. అలాగే సాతానుడు కూడా ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి వారి జీవితంలో ఒక పెస్టిసైడ్ తెచ్చాడు. ఏంటో తెలుసండి ఆ పెస్టిసైడ్? దీనికి సమయం లేదు కదండి. దేనికి ఉంది సమయం? కూర్చున్నా మొబైలే, పడుకున్నా మొబైలే, ట్రావెల్లో మొబైలే, బైక్ నడుపుతున్నా మొబైలే, కారు నడుపుతున్నా మొబైలే. రీల్స్ అండ్ స్క్రోలింగ్. ఎన్ని 3 గంటలు 4 గంటలు 5 గంటలు మన ప్రతి ఫోన్లో ఉంటుంది డిజిటల్ వెల్బీయింగ్ అని. మీరు కొట్టి చూడండి, మీరు ఎన్ని గంటలు ఏ యాప్లో ఎన్ని గంటలు గడిపారన్నది కూడా రోజుకి చూపిస్తుంది, వారానికి చూపిస్తుంది, నెలకు చూపిస్తుంది. చూడండి డిజిటల్ వెల్బీయింగ్. మరి స్పిరిచువల్ వెల్బీయింగ్ ఎలా తెలుస్తుందండి మనకి? డిజిటల్ వెల్బీయింగ్ ఆ ఫోన్లో చూడవచ్చు. మనం ఎంత సమయాన్ని గడుపుతున్నామో, దేంట్లో గడుపుతున్నామో, ఏ యాప్ని ఎక్కువగా వాడుతున్నామో అనేది అందులో చూపిస్తుంది. అలాగే మరి ఆత్మీయమైనటువంటి మన పరిస్థితి ఏంటంటే, శత్రువైనటువంటి సాతానుడు బిజినెస్ కాదు, బిజీనెస్. ఏంటండి ఆ వర్డ్ చెప్పండి అందరూ? బిజీనెస్ అన్నమాట. ఏం చేస్తామో తెలియదు మనకి, కానీ ఖాళీ లేదు. దేనికి ఖాళీ లేదు? వాక్యం చదవటానికే ఖాళీ లేదు, సంఘానికి రావడానికే ఖాళీ లేదు. అన్నిటికి సమయం ఉంటుంది కానీ దేవుని వాక్యానికి సమయం ఉండదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా గనక క్షీణించిపోతున్నట్లయితే మనం ఏదో ఒక రోజున ఆ వియత్నాంలో ఉన్నటువంటి వారి విధంగా మనము మారిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము కొరకు వేగురపడుచున్నామా? ప్రతి దినము కూడా మనం చూసినట్లయితే 30 సంవత్సరానికి అండి 36 million people die for the lack of nutrition per year. అంటే పోషకాహారం అందక 36 మిలియన్ల ప్రజలకు పైగానే చనిపోతున్నారంట ప్రతి సంవత్సరానికి. 5 సెకండ్లకు ఒకసారి లెక్క పెడదాం. ఒకసారి 1 2 3 4 5 ఒక బిడ్డ చనిపోతున్నారు ఆహారం అందక. ప్రపంచవ్యాప్తంగా, ఇది మన దేశం అనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా. అలాగే 540 పిల్లలు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారంట. ఆకలి ప్రాణాలు తీస్తుందండి. ఆకలి
ఏమైనా చేపిస్తూ ఉంటుంది. అందుచేతనే మనము మన బైబిల్ గ్రంథాలు తెరుద్దామండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. త్వరగా మనం తెరవాలి. సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ మీరు లెగాలి, మీరు పనులు చేసుకోవాలి, ఆఫీసులకు వెళ్ళాలి. మాకు కూడా అదే పరిస్థితి. కాబట్టి త్వరగా రాబోవు దినములందు ఏం పుట్టిస్తానంటున్నాడు దేవుడు? దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమమా క్షామమా? క్షేమానికి తేడా ఏంటండి? క్షేమనికి క్షామానికి తేడా. క్షామము అంటే కరువు, క్షేమము అంటే వృద్ధి. దేవుడు ఏం కలుగ చేస్తానంటున్నాడు? క్షామాన్ని కలుగ చేస్తాడంట. ఈ క్షామము క్షేమము కాదు, వృద్ధి కాదు, కరువుని కలుగ చేస్తానంటున్నాడు దేవుడు. ఏం కరువు అయ్యా అంటే అన్నము, పానము, వస్త్రాలు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు. ఏ కరువు అంటది? చదవాలి కదా. ఏ కరువు అంటది? యెహోవా మాట వినకపోవటం. There are so many voices today we hear. మోడీ గారు ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, జగన్ గారు ఒకటి చెప్తారు. ఇవి రాజకీయాలు. ఓ కంపెనీ ఒకటి చెప్తుంది, ఇంకో కంపెనీ ఇంకొకటి చెప్తుంది. ఒక హాస్పిటల్ ఒకటి చెప్తుంది, ఇంకో డాక్టర్ ఇంకొకటి చెప్తారు. ఒక విషయమే. ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి చెప్తారు, ఇంకొక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకొకటి చెప్తారు. ఒకరికి టీ తాగమంటారు, ఒకరి టీ తాగొద్దు అంటారు. ఎవరు నమ్మాలి? There are so many voices today trying to reach us, but do you have an ear to hear the word of God? యెహోవా మాట వినేటటువంటి చెవులు ఉన్నవారు చేతులెత్తి దేవుని నామానికి స్తోత్రం. యెహోవా మాట వినడానికి చెవులు కలిగిన వారు చేయెత్తి దేవుని నామానికి స్తోత్రం అండి. ఇది బిబ్లికల్గా చెప్తున్నాను, నా సొంతంగా ఏమి చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నది. కాబట్టి రాబోవు దినముల్లో దేవుడు క్షామాన్ని కలుగు చేస్తాడట. అవి నా మాటలు కాదు. క్షామం, భయంకరమైనటువంటి కరువులు ఇప్పటికే వచ్చాయి. దేవుని వాక్యం వినకపోవటం, దేవుని వాక్యాన్ని చదవకపోవటం, దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం అనే కరువు కూడా వచ్చింది మనకి. దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు అనేక మంది. ఉదాహరణకి మీరు సబ్బాతుని గురించి బోధిస్తే, అయ్యా ఒక కేథలిక్ సంఘంలో నేను కూర్చుంటే మీ మాట నమ్ముతానా నేను? చూడండి, దేవుని మాట వినకపోవటం, దేవుని మాట చదవకపోవటం, దేవుని మాట నమ్మకపోవటం, ఈ కరువులో మనం అందరం ఉన్నాం. అయితే క్లుప్తంగా అసలు కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం నేర్చుకోవాలండి. కరువులో ఏం జరుగుతుంది, అసలు కరువు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఈ క్షామము ఏంటి అనేది మనం నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనమండి. త్వరగా వెళ్ళాలి, దయచేసి తెరవండి మీ బైబిల్. ఇక్కడ కాంటెంపరీ తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టాను. ఇక్కడ కావాలని చెప్పేసి కొన్ని విషయాలు మీ ముందుకు తీసి, కానీ మనం ఎప్పుడు కూడా ఆ తెలుగే ఫాలో అవ్వాలి. మనం అటు తరువాత ఎటు తర్వాత అనేది మీకు కావాలంటే ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం చదవండి. నాకైతే ఇప్పుడు సమయం లేదు అది చెప్పడానికి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సమ్రోనును ముట్టడి వేశాను. సిరియా రాజుగారు ఏ పట్టణాన్ని ముట్టడి వేశారు అమ్మా? షమ్రోను. మరి షమ్రోన్ అంటే ఏంటి సహోదరా? షమ్రోను అంటే సమరయ పట్టణం. సమరయ మరొక పేరు ఏంటంటే సమరయ పట్టణం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుని రాజ్యం లేక దేవుని ప్రజలు ఇశ్రాయేలులుగా పిలువబడేవారు. ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక రాజ్యం. దాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్?
సాల్. హూ ఇస్ ద సెకండ్ కింగ్? హూ ఇస్ ద సెకండ్ కింగ్? రెండవ రాజు ఎవరండి? దావీదు. ఎవరు చెప్పారు? గాడ్ బ్లెస్ యూ. ప్రైజెస్ దగ్గర పెట్టుకోండి. రైట్. మూడవ రాజు ఎవరో చెప్తారా? ఓకే, మూడవ రాజు. అయితే ఇద్దరు రాజుల్ని ఒక ఆయన అభిషేకించారు. ఎవరు చెప్పారమ్మా? ఓకే, ప్లీజ్ కమ్ సార్. మీకు మంచి పాస్టర్ గారు లేనప్పుడు ప్రసంగాలు చెప్తావా చెల్లి? ఇక్కడి నుంచి చెప్పండి. ఈసారి నుంచి ప్రసంగాలు సంఘానికి హితోపదేశాలు. ఓకే, సమయోలు లాగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సమయోలు మొదటి ఇద్దరు రాజులను అభిషేకించినారు. అయితే మొదటి ఇద్దరు రాజుల తర్వాత వచ్చిన వారు సొలొమోన్ రాజు గారు. సొలొమోన్ తర్వాత ఎవరు వచ్చారు చెప్తారా? జెరోబామా, రెహబామా? రెహబాం వచ్చాడు. మరి జెరోబాం ఇప్పుడు ఏమైందంటే సొలొమోన్ తర్వాత రాజ్యము రెండుగా చీలిపోయింది. ఎలాగంటే 2014 సంవత్సరంలో ఏమైందమ్మా చెప్పండి ఎవరైనా? ఆంధ్ర తెలంగాణ అనే అన్నదమ్ములు ఇద్దరు ఏమైపోయారు? సెపరేట్ అయిపోయినట్లుగా. సొలొమోన్ తర్వాత సెపరేట్ అయిపోయింది. దక్షిణ రాజ్యము అంటే 2 తెగలు. దానికి ప్రధాన రాజధాని యెరూషలేము పట్టణం. ఉత్తర రాజ్యం 10 తెగలు. దానికి ప్రధాన పట్టణం షమ్రోను పట్టణం, సమరయ పట్టణం. 10 తెగల వారు ఉంటున్నారు అక్కడ. దీనికి ఇశ్రాయేలు అని పేరు, దానికి యూదా అని పేరు. ఈ రెండాట్లకి కలిపి మళ్ళీ ఇశ్రాయేలు అని పేరు. కన్ఫ్యూజ్ పడొద్దండి. ఈ రెండాట్లకి కలిపి ఇశ్రాయేలు అని పేరు. అలాగే దీనికి దక్షిణ రాజ్యం అని, ఉత్తర రాజ్యం అని. దావీదు వంశం ఏ రాజ్యంలో మిగిలి ఉన్నారు? దక్షిణ రాజ్యంలో మిగిలి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏ వంశం నుంచి వచ్చారు? ఈ చిన్న చరిత్రతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు షమ్రోను ఏ రాజ్యంలో ఉందో చెప్పండి. ఉత్తర రాజ్యమా, దక్షిణ రాజ్యమా? దక్షిణ రాజ్యంలో ఎంతో కొంతమంది మంచి రాజులు వచ్చారు, మంచి రాజులు పరిపాలించారు. కొంతమంది అయినా చెప్పుకోదగిన వారు మంచి దిద్దుబాటు తెచ్చి దేవుని దగ్గరికి ప్రజల్ని తీసుకొచ్చారు. కానీ ఈ ఉత్తర రాజ్యంలో చెడ్డ రాజులు ఎక్కువ వచ్చారు. ముఖ్యంగా జెరోబోము లాంటి వాళ్ళు. ఈ జెరోబోము వచ్చి విగ్రహాలు, అహాబు రాజు గుర్తున్నాడా? జెజబేలు గుర్తున్నాడా? వీళ్ళే ఎక్కువ విగ్రహాల్ని తెచ్చి విగ్రహాలని మొదలుపెట్టినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దక్షిణ రాజ్యం అక్కడ భద్రంగానే ఉంది. ఇక్కడ ఉత్తర రాజ్యాన్ని చుట్టూ ఎవరు ముట్టడి వేశారు? బెన్హదాదు అనే సిరియా రాజుగారు. ఏ పట్టణం రాజు? ఏ రాజ్యానికి రాజు అండి ఆయన? సిరియా అనేటటువంటి మన బైబిల్ చెప్తున్నటువంటి మాట. నేను ఇక్కడ చెప్పి ఏ మాట కూడా నా సొంతంగా వద్దు, లేదు. నా సొంత మాటలు చెప్తే మీరు వినొద్దు. ఇందులో ఉన్న మాటలు చెప్తే వినకపోతే మీకు శాపం. లేని మాటలు చెప్తే నాకు శాపం. ఉన్న మాటలు చెప్పినప్పుడు వినకపోతే మనందరికీ శాపం. కాబట్టి చదవాలి, వినాలి, గైకొనాలి. అప్పుడే మనము దేవుని రాజ్యంలో నిత్యము జీవించగలుగుతాం. కమ్ బ్యాక్ టు అవర్ లెసన్ అగైన్. ఈయన వచ్చి ఏం చేశాడంటే ఎంత సైన్యాన్ని సమకూర్చాడు? ఎంత సైన్యాన్ని తీసుకొచ్చాడు? తన సైన్యంలో 3వ భాగాన్ని తీసుకొచ్చాడా? How much of the army of Ben-Hadad was brought to besiege Samaria? సమరయ పట్టణాన్ని ముట్టడి వేయడానికి ఎంత సైన్యాన్ని తీసుకొచ్చాడండి బెన్హదాదు? అన్నయ్యలు చెప్పండి, తమ్ముళ్ళు చెప్పండి. తన సర్వ సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఇంకో రాజు ఉన్నాడు, తనకున్న సర్వ సైన్యాన్ని పట్టుకుని వచ్చాడు. పడిపోయాడు, నెట్టివేయబడ్డాడు, ఓడిపోయాడు. ఎవరండి? ఇంకో రాజు ఉన్నాడు, ముట్టడి వేస్తూనే ఉన్నాడు. ఆ రాజు ఇంకా ఉన్నాడు. బెన్హదాదు ఎప్పుడో చనిపోయాడండి. కానీ ఇంకో రాజు ఉన్నాడు, తన సైన్యాన్ని సమకూర్చుకుని ఉన్నాడు. అంటే కరెక్ట్ భాష చెప్తే మీకు అర్థమైపోద్ది. పరలోకములో 3వ వంతు దూతల్ని తీసుకుని వచ్చాడు. వాడు కూడా పనిచేస్తున్నాడు, మర్చిపోకండి. ఈ
ఇటువంటి వారిని అందరినీ ప్రేరేపించేవాడు వాడే, చర్చిల్ని కూలగొట్టించేవాడు వాడే, కాపర్ని చంపించేవాడు వాడే. అంత మాత్రమే కాదు, విశ్వాసుల్ని కాపర్ని కూడా విరామము లేకుండా ఫేస్బుక్తో, యూట్యూబ్తో, రీల్స్తో విరామం లేకుండా బిజీ పెట్టేవాడు వాడే. యవ్వనస్తుల్ని పబ్జి వైపు లాగేవాడు వాడే. ఫ్రీ ఫైర్ ఆడించి తల్లిదండ్రులు కూడా కాల్చి చంపే విధంగా యవ్వనస్తుల్ని తయారు చేసేవాడు వాడే. కాబట్టి వాడు ఎలాగైతే బెన్హదాదు సంబ్రోను పట్టణాన్ని ముట్టడి వేసి లోపలికి భోజనం అందకుండా చేశాడో, అలాగే మనలందరినీ చుట్టూ, మన సంఘం చుట్టూ ఉంటాడు వాడు, మన కుటుంబం చుట్టూ ఉంటాడు, మన యవ్వనస్తుల చుట్టూ. వారికి చిన్న పెద్ద వయస్సు అనేది తారతమ్యం లేనే లేదు. వాడికి కావలసిందల్లా ఏంటంటే ఎవరిని మృంగాలి. పాస్టర్ అవ్వచ్చు, పాస్టర్ గారు కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, మా ఇద్దరి మధ్య విభేదాలు పెడతాడు, భార్యాభర్తల మధ్య అనుమానాలు తెస్తాడు, పిల్లకి తల్లిదండ్రుల మధ్య విభేదాలు తెస్తాడు. ఎలాగ తెస్తున్నాడయ్యా అంటే, ఈ వాక్యాన్ని నువ్వు చదవకపోవటం వల్లే you are facing so many misunderstandings in our family. అవునండి, వాక్యం అనే ఖడ్గం ధరించకపోవటం వల్లే సాతానుడు మనపై ఏం చేస్తున్నాడంట, మన తల నెత్తి మీద కూర్చుని నాట్యం చేస్తున్నాడంట. తెలుగు కోసం చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. అంటే నిజంగా వచ్చి మన నెత్తి మీద కూర్చున్నట్టు కాదు, మన తలంపులన్నీ వాడి వైపు తిప్పుకుంటున్నాడు, మన ఆలోచనలన్నీ వాడి వైపు తిప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రతి కుటుంబాన్ని ఎలాగైతే బెన్హదాదు, ఏం పేరండి ఆయన పేరు? బెన్హదాద్. ఏం పేరు చెప్పండి గట్టిగా, నేర్చుకుని వెళ్దాం, ఇది బైబిల్లో ఉన్నదే. ఒక రోజున బొంబాయి పట్టణంలో తాజ్ హోటల్లో పనిచేసే చెఫ్ తన ఉద్యోగం మానేసి 83,000 జీతం మాని ఫ్లైజ్కి వచ్చాడు, థియాలజీ చదివి పాస్టర్ అవ్వాలని. మొట్టమొదటి రోజు అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పాను, వారిని ఇంట్రడ్యూస్ చేశారు. మరి నేను ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మా తల్లిదండ్రులు అడ్వెంటిస్ట్, నేను చిన్నప్పటి నుంచి అడ్వెంటిస్ట్ అయితే, అంటే ఇంగ్లీష్లో చెప్పాడు కానీ ఈ యాసలో చెప్పాడు అనమాట. నేను తాజ్ హోటల్లో పనిచేస్తున్నాను, 23,000 జీతం వదులుకొని వచ్చాను అని చెప్పాడు. మరి ఈయనకి నన్ను ఆకర్షించాడనమాట. అయితే ఎందుకు వదిలేవా అన్నీ అడిగే ముందు అతను బైబిల్ జ్ఞానం ఎంత ఉందో చూడాలని చెప్పేసి నేను అన్నాను, మై యంగ్ ఫ్రెండ్, వాట్ ఈస్ ద లాస్ట్ బుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్? మీరు చెప్పడమ్మా, వాట్ ఈస్ ద లాస్ట్ బుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్? ఆయన అన్నాడు, ప్రకటన సార్ అన్నాడు, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అన్నాడు. మై ఫ్రెండ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, వాట్ ఈస్ ద లాస్ట్ బుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్? పాత నిబంధనలో ఆఖరి గ్రంథం ఏంటి అని అడిగాను. సార్ ప్రకటన సార్, ఎందుకు నన్ను విసిగిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడాడు. మై ఫ్రెండ్, లిసన్ కేర్ఫుల్లీ అన్నాను. ఆయన మళ్ళీ అన్నాడు, ప్రకటన గ్రంథమే అన్నాడు. ఎవ్వరిని మాట్లాడొద్దని చెప్పాను. సరే ఫ్రెండ్, నీకు ఒక హెల్ప్ చేస్తాను, మత్తయి సువార్త వెతుకయ్యా అన్నాను. మత్తయి సువార్త తెలుసా నీకు అన్నాను. తెలుసు సార్ అన్నాడు. మత్తయి సువార్త ముందు ఉంటుంది అని అడిగారు. అందరూ తెరుద్దాం ఒకసారి, మత్తయి సువార్త ముందు ఉన్నది. మత్తయి సువార్త ముందు ఉంటుంది. ఏంటండి, ఏ గ్రంథం అది? కానీ ఆ అబ్బాయి చెప్పిన సమాధానం మీకు తెలుసా? ఆయన అన్నాడు, సార్ నాకు తెలిసింది సార్ అన్నాడు. సరే చెప్పు అయితే అన్నాడు. న్యూ టెస్టమెంట్ సార్ అన్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో ఆఖరి బుక్ న్యూ టెస్టమెంట్ అంట. అలా ఉంది మన బిడ్డల జ్ఞానం. నేను అన్నాను, సరే అవన్నీ ఎందుకు కానీ ఈనోకు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం తీయన్నాను. తీయనమ్మా సరిగా. ఈనోకు గ్రంథం, తమ్ముడికి తెలిసిపోయింది, నవ్వుతున్నారు. అమ్మా లేదు, ఎక్కడుంది ఈనోకు గ్రంథం? ఎక్కడుంది చెప్పాలా? అయ్యా ఆ గ్రంథం లేదు అని. సర్లే, మనందరికి ప్రకటన గ్రంథం ఉంది కదా, 23వ అధ్యాయం 24వ వచనం. అర్థమైందండి? సాతానుడు మన ఎలా దొంగిలిస్తున్నాడు. మనకి వాక్యం తెలియదు కాబట్టి టీవీ ప్రసంగికులు ఇష్టం వచ్చింది చెప్తుంటే అవునా అని ఆయన వెనకాల పరిగెడుతున్నాం. ఇంకొకడు
ఒక ఆయన అంటాడు బొట్టు పెట్టుకోండి అన్నాడు. బొట్టు పెట్టేశారు క్రైస్తవులందరూ, స్త్రీలు. ఒక ఆయన అన్నాడు ముసుగేయండి అన్నారు, ముసుగేసేసారు. ఇంకొక ఆయన అన్నాడు బొట్టు తీయండి అని ఇంకో వాక్యాన్ని చూపించారు, బొట్టు తీసేశారు. ఇంకొక ఆయన అన్నాడు ముసుగు తీయండి, నీ హృదయానికి ఉండాలి ముసుగు అన్నాడు. సరే ముసుగులు తీపిచ్చాడు. మరలా ఇంకో ప్రసంగికుడు వచ్చాడు, పెట్టుకోవటం తప్పే, బొట్టు పెట్టుకోవడం కూడా తప్పే, కాబట్టి ఏ బొట్టు పెట్టుకుంటున్నాం అన్నది ప్రాముఖ్యం అన్నాడు. ఏ రంగు పెట్టుకుంటున్నాం అన్నాడు. అప్పుడు అందరూ కూడా చూస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు పరిశుద్ధతకి తెల్లని బొట్టు పెట్టో అన్నాడు. పెట్టడం ప్రారంభించారు సంఘంలో. ఆయనకి కౌంటర్ ఇంకో పాస్టర్ గారు. యేసు పరిశుద్ధతకు ముందు యేసు రక్తాన్ని చిందించాడు, ఎర్రని గుర్తు, కాబట్టి సింధూర తిలకం పెట్టు అన్నాడు. తిలకం పెట్టారు. ఎవరు? క్రైస్తవులు. బైబిల్ ఏం చెబుతుందో నమ్మట్లేదు. ఈయనకంటే పరిగెడుతున్నాం. అబ్రహాం గ్రంథం తీస్తావమ్మా, తీదంట చెల్లి, తెలుసు కాబట్టి కదా. కాబట్టి when we do not know the word of God, Satan will play magics. మనల్ని మోసగిస్తాడు. ఎలాగైతే ఈ షమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసి తన సర్వ సైన్యాన్ని సమకూర్చుకుని, చూడండి ఫేస్బుక్ ఆల్గోరిథం మనం చూసేయే మనకు చూపిస్తూ ఉంటుంది. ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఆల్గోరిథం మనం ఏమేమి ఇష్టపడుతున్నామో వాటిల్ని చూపిస్తూ ఉంటారు. ఎలా తెలుసు వాళ్ళకంటే శత్రువు అయినటువంటి సాతానుడు అనేక మందిని ప్రేరేపించి ప్రజలను తప్పుడు దారిలో నడిపించే, అంటే మంచి దారిలో నడిపించే వీడియోస్ కూడా ఉన్నాయండి, లేవని చెప్పట్లేదు. తప్పుడు దారిలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే అసలు కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఆ తెలుగు చదవండి, ఈ తెలుగుని చూడండి, అంతే. అంటే బైబిల్లో ఉన్న తెలుగు ఓల్డ్ వర్షన్ అంటాం మనం, ఓవి అంటాం, ఓల్డ్ వర్షన్. ఇదేమో సమకాలిక ట్రాన్స్లేషన్. కొన్ని పదాలు మీకు అర్థం అవడం కోసం ఈ ట్రాన్స్లేషన్ ఇక్కడ పెట్టాను, కానీ ఇది వద్దు మనకి. అప్పుడు షోమ్రోనులో ఏం కలిగిందండి? గొప్ప క్షామము. మామూలు కరువు అంటారా, గొప్ప కరువు అంటారా? భారతదేశంలో అనేక కరువులు ఉన్నాయి. కలకట్టా కరువు అంటే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తరువాత కూడా అనేక కరువులు ఉన్నాయండి. వేల మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు కరువు అంటే? ఫుడ్ షార్టేజ్. ఒకసారి అనుకుందాం, మనకి పక్క గ్రామాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి రావాల్సిన ఉల్లిపాయలు ఆగిపోయాయి, నీటి సరఫరా ఆగిపోయింది. ఎంతమంది బ్రతుకుతాం ఈ పట్టణంలో? బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కాయగూరలు ఆగిపోయినాయి అండి, నీటి సరఫరా ఆగిపోయింది, పాల పదార్థాల సరఫరా ఆగిపోయింది. ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఈ పట్టణం చుట్టూ శత్రువులు వచ్చి ఈ పట్టణంలోకి వచ్చే వాహనాలన్నీ అడ్డుకున్నారు. పట్టణం లోపల ఉన్నవారు బయటికి వెళ్ళడానికి లేదు, బయట ఉన్నవారు లోపలికి రావడానికి లేదు. మన నెట్వర్క్ కట్ అయిపోయింది. నో మోర్ ఇంటర్నెట్. సోషల్ మీడియాలో చెప్పి ప్రజలకి, అంటే వేరే వాళ్ళకి తెలియచెప్పడానికి నో మోర్ ఇంటర్నెట్. వాట్ విల్ యూ డూ? ఏమవుతుందండి మన పరిస్థితి? ఒకసారి ఆలోచించారా? వాట్ విల్ హ్యాపెన్ టు us? నో వాటర్ సప్లై, నో ఫుడ్ సప్లైస్. ఏమవుతుంది? కుమార్తె చెప్పు, అక్కడ ఇంకో కుమార్తె ఉంది, చెప్పు అమ్మా. ఎస్, ఏమవుతుంది తల్లి? మనమందరము. కాబట్టి మరణాన్ని కోరుకునేవాడు సాతానుడైతే జీవాన్ని కోరుకునేవాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేతనే పేతురు అంటున్నాడు, నీ యొద్ద ఏ మాటలు ఉన్నాయి అంటున్నాడు ఆయన? జీవపు మాటలు ఉన్నాయి అంటున్నాడు. అర్థమవుతుంది కదండి వాక్యం. అయితే ఈ కరువు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. అయితే చూడండి, నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేరారు. అందువల్ల షమ్రోనులో అంటే సమరయలో భయంకరమైన కరువు ఏర్పడింది. గొప్ప కరువు అని అక్కడ మనం చూస్తున్నాం. ఆ కరువు ఏర్పడినప్పుడు అది ఎంత కష్టకాలం అంటే, ఒక గాడిద తల 80, అక్కడేమో 80 రూపాయలు అని ఉంటుంది. ఈ సమకాలిక ట్రాన్స్లేషన్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఒప్పు ఏంటంటే 80 ఏ నాణ్యం అంటది? వెండి నాణ్యం. మామూలు నాణ్యానికి వెండి నాణ్యానికి తేడా ఉంటుంది. గోల్డ్ కాయిన్కి మామూలు కాయిన్కి తేడా ఎంత? అట్లాగా. అంటే కరువు వచ్చింది,
ప్రజలు ఏం తింటున్నారంటే గాడిద తలకాయని తింటున్నారు. మరి యూదులు అపవిత్రమైన జంతువులు తినరు. ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి ఏ జంతువు అయితే ఏంటి, కరువుతో చచ్చిపోయిన గాడిద తలకాయని ఎన్ని వెండి రూపాయలతో కొంటున్నారండి? 80 వెండి రూపాయలతో కొంటున్నారు. అలాగే అరపావు పావురపు రెట్ట అని ఉంటుంది ఆ తెలుగులో, ఇక్కడ చదువుతున్నాను చూడండి. మరియు పావురపు రెట్ట పావు రెట్ట 5 వెండి రూపాయలకు అమ్మబడుతుంది. ఫుడ్ స్కేర్సిటీ వచ్చినప్పుడు చూడండి, మనకి కరోనాకు ముందు 83 రూపాయలు ఉండేది నూనె ప్యాకెట్ సుమారుగా. కరోనా తరువాత పోస్ట్ కరోనా ఎంత అయిందండి? ఎంత అయింది? 190 అయిపోయింది. అది చూసారా? ఫుడ్ షార్టేజ్. అసలు ఫుడ్ సప్లై ఆగిపోతే ఇంకెంత అవుతుందో ఆలోచన చేయండి. కాబట్టి బైబిల్లో అది పాత నిబంధన అని మనం అనుకుంటాం, అందులో నీటి ఊటలు ఊరుతూనే ఉంటాయండి. మనం నేర్చుకోవాలి తప్ప. చూడండి, పావురపు రెట్ట అంటే ప్రజలు ఏం తింటున్నారు అంటే ఒక గాడి తలకాయ తింటున్నారు, పావురపు రెట్టని తింటున్నారు ప్రజలు. మీరు అడగొచ్చు, సార్ పాస్టర్, why dow's dung? If you want me to say it in English, they were quarter kilo of, not even quarter kilo, like very minimum of dow's dung was sold for 5 silver coins. చూడండి, 5 వెండి నాణేలు పెట్టి పావురపు రెట్ట చూసామా? మనం చూసే ఉంటాం కదా, మన ఇళ్ళ పైకి వచ్చి వేస్తూ ఉంటాయి. మరి పావురపు రెట్టలో ఏం దొరుకుతుందయ్యా, ఏముంటుందయ్యా అని మీరు నన్ను అడగవచ్చు. మరి మాకు శాలరీస్ ఇచ్చేది ఎందుకంటే బైబిల్ని డిగ్ చేసి, అమ్మా మీ దశాంశాలు మాకు శాలరీగా ఎందుకు వస్తున్నాయంటే బైబిల్ని చదివి మీకు చెప్పడానికి. సో నేను చాలా కామెంటరీలు వెతికితే ఒకటి బయటపడింది, ఇంక్లూడింగ్ అడ్వెంటిస్ట్ ఎస్డిఏ బైబిల్ కామెంటరీ. ప్రజలనేమో బయటికి వెళ్ళటానికి లేదు, లోపల ఉన్నవారు బయటికి రావటం లేదు, బయట ఉన్నవారు లోపలికి రావటం లేదు. కానీ పక్షులకి అటువంటి అద్దేమన్నా ఉందా? కాబట్టి ఈ పక్షులు ఎగురుకుంటూ వెళ్ళి పొలంలో ఉన్న గింజలు తిని వచ్చి ఎక్కడికి వచ్చాయి? ఈ గోడ మీద ఉన్నటువంటి గూడిలోకి వచ్చి రెట్ట వేస్తుంటే ఆ రెట్టను ఇలాగిలాగా మనము అట్ల కర్ర ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించి దాన్ని తీసి పావురపు రెట్ట, అరపావు అండి, మళ్ళీ పావు కాదు, పావులో పావురపు రెట్టని ఎంత కొంటున్నారు ప్రజలు? ఎందుకు కొంటున్నారంటే ఆ పావురపు రెట్టలో ఏముంటాయంట? గింజలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? కరివేపాకు చెట్టు మన గోళ్ళ మీద, ఇంటి మీద, లేకపోతే ఎక్కడో మనం పాతం, కానీ అది పెరుగుతూ ఉంటుంది. ఎట్లా? గబ్బిలాలు, కాకులు అవి తినేసి వచ్చి అక్కడ డ్రాప్ చేస్తాయి. అందులో ఉన్నటువంటి విత్తనం మట్టితో నీరుతో కలిసినప్పుడు అది ఎదుగుతూ ఉంటుంది కదా. అలాగే ఈ పావురపు రెట్టని ఎందుకు తిన్నారంటే అందుకు తిన్నారు. అయిపోయిందా కదా అంటే అయిపోయింది అని నేను చెప్పలేను. ఇది మాత్రమే కాదు ప్రజలు తింటుంది. మనం కరువులో ఉంటే ఏదైనా తినేస్తాం, వాక్యం తెలియకపోతే ఏదైనా నమ్మేస్తాం. ఇది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చానండి నేను. మనకి వాక్యం తెలిస్తే వాళ్ళు ఏం చెప్పినా నమ్మం. వాక్యం తెలియకపోతే ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకమ్మా సబ్బాత్ దినాన్ని వెళ్తున్నావు, అది యూదులకు ఇచ్చారంటారు, నమ్మేస్తాం. కానీ ఆదికాండం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2, 3 వచనాలు చదవండి, సమయం లేదు కాబట్టి. సరిపోతుందండి మా. ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ప్రత్యేకించారు దేవుడు కదా. ఎంతమంది యూదులు ఉన్నారు అప్పుడు? How many Jewish people were there when the Sabbath was given in the beginning? చెప్పండి. మరి ఇప్పుడు
సతీష్ అన్నో, అనిల్ అన్నో, వరప్రసాద్, రేపొద్దున వరప్రసాద్ కావచ్చు, లేకపోతే క్రిస్టఫర్ గారు కావచ్చు. ఆ సబ్బాతు యూదులకు ఇచ్చారు, పాత నిబంధనలో ఉంది, సిలువకు యేసయ్య మేకులతో కొట్టేశాడు అంటే ఎంతమంది నమ్ముతున్నారు మన వాళ్ళు? వాక్యం తెలియకే కదా. కానీ వాక్యం తెలుసుకుంటే ఆహారం మన దగ్గర ఉన్నట్లే మన చుట్టూ ముట్టడి వేయలేడు. అందుచేత మీరు ఎఫ్ఎస్సి గ్రంథం చదువుకోండి, 6వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? వాక్యాన్ని గురించి ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దామండి. అయిపోలేదండి ఈ కథ. ఈ కథను ముగించుకుని రేపు 7వ అధ్యాయంలోకి వెళ్తాం మనం, 2 Kings 7th చాప్టర్లోకి. ఓకే, లెట్స్ క్విక్లీ రీడ్ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంది, 6వ అధ్యాయం ఉంది, 16, 17 వచనాలు చదవండి. అవును. దేవుని వాక్యమను ఏంటంటది? ఆత్మ ఖడ్గం అంటండి. అర్థమైందండి? శత్రువు వేసే బాణాల్ని అడ్డుకునేది ఈ దేవుని వాక్యము. ఈ ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోమంటున్నారు. ఎలాగంట? కాబట్టి నా ప్రియమైనటువంటి వారు, మీరు అందరూ చక్కగా వింటున్నారు. అలాగని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు టేక్ ద లిబర్టీ ఆఫ్ ఎక్స్టెండింగ్ దిస్ మెసేజ్. కమ్ బ్యాక్ టుమారో, మనం చదువుతాం రేపు, దీన్ని ముగించుకుందాం. అయితే కరువులో ఏం జరిగిందమ్మా? శత్రువైన సాతానుడు మన చుట్టూ ముట్టడి వేస్తున్నాడు, బెన్హదాదు ముట్టడి వేసినట్లుగా. కరువు, గొప్ప క్షామం వచ్చింది. ఆ కరువులో ఏం తింటున్నారు? గాడిద తలకాయని ఎక్కువ డబ్బులు పెట్టి, అది గరుపోడు తలకాయ కాదండి, గాడిద తలకాయని ఎక్కువ డబ్బులు పెట్టి తింటున్నారు. పావురపు రెట్టని తింటున్నారు, ఇంకొకటి తిన్నారు. అది చెప్పి నేను ముగిస్తాను. కెన్ యూ టేక్ ఏ వైల్డ్ గెస్ మై బ్రదర్? ఇంకా ఏం తిన్నారు ప్రజలు? వైల్డ్ గెస్ చెప్తాను. యేసుక్రీస్తు కాలంలో, అపోస్తుల కాలంలో కూడా కరువులు వచ్చాయి. అంత మాత్రమే కాదు, అబ్రహాం కాలంలో కరువు వచ్చిందా? గుర్తుందా? ఫారో దగ్గరికి వెళ్ళాడు సారాతో. సారా అందగత్తె అని చూసి ఫారో ఆ సారాయిని ఉంచుకోవాలనుకున్నాడు. అప్పుడు గుర్తుందండి. తర్వాత ఇస్సాకు సమయంలో కరువు వచ్చింది, ఇస్సాకు కూడా వెళ్ళాడు. ఇస్సాకు అబ్రహాం చెప్పిన అబద్ధాన్నే చెప్పాడు రెబెకాను గూర్చి. గుర్తుందా? కరువు. యాకోబు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చాడు? యాకోబు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చారు? యాకోబు అంటే యాకోబు సంతానం అంతా కూడా యోసేపు సమయంలో ఐగుప్తు దేశానికి వచ్చారు. గెర్షోను ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో నివసించారు. ఎందుకు వచ్చారు? కరువుకు వచ్చారు. కాబట్టి కరువేమీ కొత్త కాదు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చే కరువు. ఈ కరువులో, ఈ సమ్రోను పట్టణంలో బెన్హదాదు ముట్టడి వేయగా ప్రజలు గాడిద, చెప్పండి, గాడిద తలను తిన్నారు. రెండోది, మూడోది ఏంటో తెలుసా? ఈ పక్కన ఉన్న వారికి చాలా ప్రాముఖ్యమైనది అది. ఈ పక్కనున్న వారికి చాలా ప్రాముఖ్యమైంది, ఇక్కడున్న వారికి కూడా చాలా ప్రాముఖ్యమైంది. స్త్రీ కనని నరుడు ఎవడైనా కలడా? కాబట్టి మనందరికీ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే 28వ వచనం చదవండి, 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 6 verse 28. అయితే ఇదంతా చెప్పడానికి సమయం లేదు కాబట్టి తాత్పర్యాన్ని మీకు వివరిస్తున్నాను చూడండి. ఇప్పుడు కరువు వచ్చింది, రాజుగారు లోపలే ఉన్నారు. రాజుగారు ఆ పెద్ద గోడ మీద పర్యటనకు వచ్చారు. ఈ రోజుల్లో ఏంటది, వరదలు వచ్చినప్పుడు, పట్టణాలు మునిగిపోయినప్పుడు ఆ పట్టణానికి రాజకీయ నాయకులు ఎలా వస్తారండి? హెలికాప్టర్లో ఏం చేస్తారు? పర్యటిస్తూ ఉంటారు. మోడీ గారు కూడా పర్యటిస్తూ ఉంటారు. మొన్న అస్సాం ఆ ప్రాంతాల్లో చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఇలా పర్యటిస్తూ ఉన్నారు. రాజుగారు కూడా అసలు ఈ ప్రజలు ఎలా ఉన్నారు, ఈ కరువులో ఎలా ఉన్నారని చూడడానికి ఇలా సూట్ వేసుకుని, అంటే దే డిడ్ నాట్ వేర్ సూట్, బట్ ఐఎమ్ గివింగ్ యూ కాంటెంపరీ మీనింగ్. సూట్ వేసుకున్నారు, బూట్ వేసుకున్నారు, హోందాగా నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ ఆ గోడ మీద నడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు? చెప్పాలి. ఇద్దరు స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి చూసి, ఏంటి ఏంటి నా దగ్గర పరిగెత్తుకొస్తున్నారు? నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు.
ధాన్యంలోంచా, ధాన్యాగారంలో ధాన్యం లేదు, ద్రాక్ష రస తొట్టిలో ద్రాక్ష రసం లేదు, నేను ఎక్కడి నుంచి సహాయం చేయను మీకు. మీరు ఒకటి గమనించుకోండి, దావీదు ఒక మంచి మాట అంటున్నారు 118వ కీర్తన 8వ వచనంలో. ఎవరైనా చెప్తారా? చాలామంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద బైబుల్ అని చెప్పేసి అంటున్నారు. ద మిడిల్ వర్డ్స్ ఆఫ్ ద బైబుల్. ఇట్ ఇస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దెన్ టు పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. పాపం ఈ స్త్రీలిద్దరు కూడా రాజుగారి దగ్గరికి, రాజా రాజా సహాయం చేయండి అని పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజుగారు అన్నారు, నేను ఎక్కడి నుంచి మీకు సహాయం చేయగలను? ధాన్యాగారాల్లో ధాన్యం లేదు, గోధుమ గిడ్డంగుల్లో గోధుమలు లేవు, ద్రాక్ష రసం తొట్టెల్లో ఆ తొట్టెలో రసం లేదు, నేను ఎక్కడి నుంచి సహాయం చేయను? అయినా నేనేం సహాయం చేయలేను, కానీ మీ మాట వింటాను, మీ బాధ ఏంటో చెప్పుకోండి అని రాజుగారు ఆగారు. ఈ స్త్రీలు ఇద్దరు వచ్చి, ఒక స్త్రీ ఇక్కడ నిలబడ్డది, ఒక స్త్రీ అక్కడ నిలబడ్డది. ఇక్కడ దగ్గరికి వచ్చిన స్త్రీ అంటుంది, రాజా మీకు తెలుసు కరువు ఎంత భయంకరంగా ఉందో. గాడిద తలకాయ ఎన్ని నాణ్యాలు పెట్టుకున్నారు? వెండి నాణ్యాలు 80 వెండి నాణ్యాలు పెట్టుకునే యోగ్యత మాకు లేదయ్యా. పావురపు రెట్ట 5 వెండి నాణ్యాలు, అది మా దగ్గర లేదయ్యా. మరి ఎందుకమ్మా, ఏంటో త్వరగా చెప్పు అంటే, అయ్యా మాతృమూర్తి అంటే తల్లి కన్న తల్లి తన ప్రేమను మర్చిపోయిందయ్యా. ఈ కరువులో తల్లి ప్రేమ కనుమరుమగైపోయిందయ్యా. అమ్మా ఏంటో సనగకుండా చెప్పు అన్నప్పుడు, అయ్యా మా కరువుకి తాళలేక నిన్న ఈ స్త్రీ, అది అక్కడ నిలబడింది ఆ స్త్రీ, నా దగ్గరకు వచ్చి నీకో కొడుకున్నాడు, నాకొక కొడుకున్నాడు, కాబట్టి ఈరోజు భోజనానికి నీ కొడుకుని వండుకుని తిందాం. రేపు అమ్మా ఇది పారబుల్ కాదు, దయచేసి వినండి, ఇది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కానీ నేను ఆత్మీయ సెన్స్గా మాట్లాడుతున్నాను. అమ్మా ఏంటి చెప్పు అంటే, నిజంగా వండుకు తినేసారా అంటే, అయ్యా నిజంగానే వండుకు తినేసామయ్యా అన్నది. ఏమ్మా నిజంగా వండుకున్నారా అంటే, వండుకున్నామయ్యా, తినేసామయ్యా. మరి సమస్య ఏంటి అంటే, ఈ రోజున ఆకలేసిందయ్యా. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నిన్నేమో నా బిడ్డను తిన్నా, ఈరోజు నీ బిడ్డను తినాలి కదా అని అడిగితే, నేను ఇవ్వను, ఇద్దరము తింటే 1 రోజులో అయిపోతాడు, నేను ఒక్కదాన్ని తింటే 2 రోజులు తినగలుగుతాను అని చెప్పిందండి. నా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఆత్మీయంగా ఈ వర్తమానం నీకేం బోధిస్తుంది? మన పిల్లల్ని మనమే చంపుకుని తింటున్నాం. మనమే. ఎలాగంటారా? ఏదన్నా ఫోన్ అన్న, మన చంటి బిడ్డ మాటలు రావు, అడగటం రాదు, ఏడుపు మాత్రమే తెలుసు దేనికన్నా. ఆ ఏడుస్తాడంటే మనం భోజనం పెడతాం. భోజనం పెట్టేటప్పుడు బైబిల్ ముందు పెట్టి పెడుతున్నామా, ఫోన్ ముందు పెట్టి పెడుతున్నామా? మన బిడ్డ భోజనం చేయాలంటే ఏది ముందు పెడుతున్నాం? చిన్నప్పుడేమో అదుగో చందమామ రా 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 అని అమ్మ చందమామని పిలిస్తే, ఇప్పుడేమో ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, అది వస్తేనే తింటున్నారు. అలా చూస్తా అప్పుడు నోట్లో కారం పెట్టినా తినేస్తాడు, కాకరకాయ పెట్టినా తినేస్తారు. అదే మామూలుగా చూస్తా పెట్టాను అనుకోండి తినరు. కాబట్టి మనము దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? వాట్ టేక్స్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్? లేకపోతే ఈ మొబైల్ రాకముందు ఏమి ఇచ్చేవారండి? టీవీ రిమోట్ అక్కడ పెట్టేస్తే పిల్లోడు అది చూసుకుంటుంటే అమ్మ పని చేసుకుంటూ ఉంటుంది. చెప్పండి, నాకు ఒక మంచి మేనల్లుడు ఉన్నాడు, ఒక్కడే మేనల్లుడు, ఒక్కరే చెల్లి. ఆ మేనల్లుడు చూశాను ఇంటికి వెళ్ళినప్పుడు, వాడిని ఇంకా స్కూల్లో వేయలేదు, ఎల్కేజీకి పంపుతున్నారంట. వాడి పరిస్థితి చూసి చాలా బాధేసింది.
ఎందుకంటే భోజనం పెట్టాలంటే మా అమ్మగారేమో పాస్టర్ అమ్మగారు, మా చెల్లి పాస్టర్ గారు, అంటే పాస్టర్ గారు కూతురు. వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఆ టీవీ చూపించాలి, అదే తింటున్నాను. ఇంక నేనేం చేశానంటే వీడిని ఇలా కాదని నా దగ్గరికి తెచ్చేసుకున్నాను. మా ఇంటి దగ్గర పెట్టుకుంటూ మన ఫ్లేజ్లో చేశాను 15 సంవత్సరాలు. అక్కడే చదువుకున్నాడు 1 నుంచి, ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడండి. అయితే వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు కరెంటు పోయింది. అన్నాను, కిచెన్లో నీకు తెలుసు కదా క్యాండిల్స్ ఎక్కడ ఉంటాయి, పట్టుకిండ్రా వెలిగించుకుని మనం చదువుకుందాం చెప్పేసి అన్నప్పుడు అన్నాడు, నేను వెళ్ళను అన్నయ్య అంటే. వాళ్ళ అమ్మ అన్నయ్య అంటది నన్ను, కాబట్టి వాడు కూడా ఏమంటాడంటే అన్నయ్య అంటాడు. నేను వెళ్ళను వద్దన్నయ్య అన్నాడు. ఎరా ఎందుకు వెళ్ళమంటే చీకట్లో దెయ్యం ఉంటుంది అన్నాడు. అవును, జాగ్రత్తగా వినండి. ఆ తల్లులు ఏం చేశారో, ఈనాటి తల్లులు అంటే ఐ టేక్ లిబర్టీ. ఇప్పుడు నా చెల్లి పాస్టర్గా పనిచేస్తుంది కాబట్టి అప్పుడు దినాలు వేరు, ఇప్పుడు దినాలు వేరు. ఈ లిబర్టీ తీసుకుని చెప్తున్నాను. నేను వెళ్ళను అన్నాడు. ఎందుకురా అంటే అక్కడ చీకటిలో దెయ్యం ఉంటుందన్న. నేను దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాను, చిన్నోడు కదా, ఎత్తుకుని అన్నాను, ఎందుకురా మెండు దెయ్యం ఉంటుందని నీకు ఎలా తెలుసురా? అబ్బా చాలా బాగా తెలుసుకున్నావురా అంటే. కోప్పడితే భయపడతానని నేను అడిగాను. ఎలా తెలుసు అంటే ఖుషీ టీవీలో చూశాడంట. వాడికి ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడు, ఎప్పటికీ భయమే చీకటి అంటే. ఎప్పుడు పడ్డదా విత్తనం? ఇప్పుడు పోయిందా విత్తనం? పోలేదు. మరి వాక్యం అనే విత్తనం వేస్తున్నామా మనం? కాబట్టి నా ప్రియమైనటువంటి అక్కలకు, తల్లులకు, తండ్రులకు, అన్నయ్యలకు, తమ్ములకు, కాబోయే తండ్రులకు, రాబోయే తరాల్లో తల్లులకు దయచేసి దండం పెడుతున్నాను. ప్రత్యేకంగా మన బిడ్డలకి దీన్ని పరిచయం చేద్దాం. వాక్యం అనే ఖడ్గాన్ని పరిచయం చేస్తే శత్రువైన సాతానుడు మనం బ్రతికున్నా లేకపోయినా, మన దగ్గర ఉన్నా మనకు దూరంగా ఉన్నా, ఆ బిడ్డలు ఈ కరువులో పడరు. జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని తిని దేవుని జీవం కలిగిన దేవుని కొరకు సాక్షులుగా నిలబడుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. నీ మాట జీవము గలదయ్యా. 2వ చరణాన్ని పాడుకుని ముగించుకుందామండి. ఎందుకంటే నేను ఒకటే స్ట్రెస్ చేస్తున్నామండి, దేవుని మాటను పరిచయం చేద్దాం. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాట మనము నిజమైన ఆరాధకులుగా చేస్తుంది. దేవుని మాట సమతలమైన భూమిపై మనల్ని నిలబెడుతుంది. దేవుని మాట మనకు బ్రతుకునిస్తుంది. దేవుని మాట సత్యములో మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం మాత్రమే కాదు, మన సంఘము, మన బిడ్డలు కూడా. ఒక ఉదాహరణ చెప్పాను కదండి. చాలామంది ఏమంటారంటే సబ్బాతు అంటే యూదులది అంటారు. అలాగే 2వ అధ్యాయాన్ని చూపించి, అయ్యా ఇక్కడ ఎవరు యూదులు లేరు, కానీ దేవుడు సబ్బాతును ఆచరించాడు, ఎవరి కోసం ఇది? వాళ్ళు మౌనమైపోతారు. నీకు తెలిస్తే చెప్పగలుగుతావు, మరి తెలియకపోతే, చదవకపోతే. అలాగే అన్ని విధాలుగా మనం బలంగా స్థిరంగా ఉండాలంటే, అంటే టీవీలో వచ్చే ప్రసంగికులు వారు సత్యమైన వారు అసత్య బోధకులా తెలియాలంటే, మన ఇళ్ళకు వచ్చి దర్శించి మేము క్రైస్తవులమే, మీరు క్రైస్తవులే, అందరము ఒకటే అనేటటువంటి క్రైస్తవులు అబద్ధ బోధకులా కాదని తెలుసుకోవాలంటే వాక్యాన్ని ఎరగాలండి. దేవుడిచ్చినటువంటి వాక్యం ఎన్నో, ఇట్ హ్యాస్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్స్. ఎన్నో పరీక్షలను దాటుకుని వచ్చిందండి దేవుని వాక్యం మన చేతిలోకి. కాబట్టి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని తిందాం. ఆత్మీయ కరువు నుంచి మనం బయటపడదాం. ఎందుచేతనంటే ఏది మారిపోయింది. మొబైల్ ఈరోజు, ఒకప్పుడేమో టీవీలు కదమ్మా, అంతకుముందు రేడియోలు, తర్వాత మొబైల్, స్మార్ట్ ఫోన్లు, మరి ఇంకేమొస్తాయో ముందు ముందు. ఏదైనా మారొచ్చు, కానీ మారనిది, వీడనిది, నిలకడగా ఉండేది దేవుని వాక్యమే. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెబుదామా? ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా,
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనులో అగ్నిగుండముల నుండి మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలుగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా